మీడియా మిత్రులందరికీ నమస్తే. రేపు మనకి హైదరాబాదులో ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉన్న ఒక రోడ్డు ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. దానికి వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టబోతున్నారంట. అసలు డొనాల్డ్ ట్రంప్కు మన దేశానికి, అది మన తెలంగాణకి ఏం సంబంధం ఉంది? మొన్ననే వచ్చేసి 3 షిప్పులను దేశానికి వస్తున్న షిప్పులను కొట్టేసిండు. 3 వచ్చేసి మన దేశ ప్రజలు దాంట్లో ఉన్న వాళ్ళు, ఆ షిప్లో ఉన్న వాళ్ళు చనిపోయారు. సో అసలుకి మన డొనాల్డ్ ట్రంప్ మన దేశానికి సంబంధం ఏంది? మోడీ గారు ఎందుకు వచ్చేసి మరి డొనాల్డ్ ట్రంప్ను వచ్చేసి ఇక్కడ పేరు పెట్టాలనుకున్నారు? దానికి తెలంగాణలో ఉన్న సీఎం ముఖ్యమంత్రి గారు వచ్చేసి ఈ పిచ్చి తుగ్లకు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన పేరు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? ఈరోజు వచ్చేసి పిచ్చి తుగ్లకు రేవంత్ రెడ్డి, బీజేపీ అండ్ ట్రంప్ మీరందరూ ఆయన కింద తొత్తులుగా పనిచేస్తున్నారా? మరి ఇప్పటికీ మాకు అర్థం కాని విషయము, కనీసం తెలంగాణలో వచ్చిన 1200 మంది అమరులయ్యారు తెలంగాణ కోసము. వాళ్ళది ఏమైనా పేర్లు పెట్టండి, లేదంటే జయశంకర్ సార్ది పేరు పెట్టండి, లేకపోతే వచ్చేసి తొలి దశ మలి దశ ఉన్న జాదవ్ సార్ అని ఉన్నారు, ఆయన పేరు పెట్టండి, కేశవరావు జాదవ్ పేరు ఉన్నది. లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు, తెలంగాణ కోసం అమరవీరులైన వాళ్ళ పేర్లు పెట్టాలి. కానీ ఈ ట్రంప్ పేరు ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ పేరు మన దేశంలో ఉన్న తెలంగాణలో ఇదెందుకు అనేది అర్థం కావట్లేదు. ఇప్పటికైనా పిచ్చి తుగ్లక్ పాలన మానుకో రేవంత్ రెడ్డి, లేకపోతే తరిమి కొడతారు జనాలు, తెలంగాణ ప్రజలు.